బ్రేకింగ్ న్యూస్, ఇరాన్పై యుద్ధం ఇంకా అయిపోలేదు. అమెరికా అటువంటి సంకేతాలే ఇస్తోంది. అయితే అక్కడ యురేనియంని ధ్వంసం చేసిన తర్వాత, అణు ప్లాంట్లను ధ్వంసం చేసిన తర్వాత, ఇరాన్కు చెందిన మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ని ధ్వంసం చేసిన తర్వాత యుద్ధం ముగింపు దశకు వస్తూ ఉంది. ఇక యుద్ధం కొనసాగించాలో లేదో ఇరానే తేల్చుకోవాలని అమెరికా అంటూ ఉంది. కానీ ఈ మాటలు మీరు నమ్ముతూ ఉన్నారా? అసలు అమెరికా ఉద్దేశం మీకేమనిపిస్తోంది? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా అమెరికా ఉద్దేశం మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే మనం చూసాం నతాంజ్ ఫోర్డ్ ఈ ప్రాంతాల్లో అమెరికా బంకర్ బస్టర్స్తో దాడులు చేసింది. అలాగే మరో ప్లేస్ కూడా ఉంది. ఆ ప్లేస్లో ఇస్ఫహాన్లో అమెరికా కేవలం మిసైల్స్ని మాత్రమే ప్రయోగించింది. ఆ ప్లేస్లో బంకర్ బస్టర్స్ని ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు ఇస్ఫహాన్లోనే పెద్ద ఎత్తున ఇరాన్ న్యూక్లియర్ పదార్థాన్ని దాచిందని చెప్తున్నారు. అణుబాంబులు తయారు చేయడానికి కావలసిన పదార్థాన్ని, అక్కడ శుద్ధి చేసిన యురేనియాన్ని దాచిపెట్టిందని చెప్తున్నారు. చిన్న చిన్న కంటైనర్లలో, అవసరమైతే కార్లలో కూడా యురేనియాన్ని పోర్ట్ నుంచి తరలించేసినట్టుగా చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ అంటూ ఉంది, ఇరాన్ ఎక్కడ ఈ యురేనియాన్ని దాచిపెట్టిందో మాకు తెలుసు. ఆ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకుని వెళ్ళాం. త్వరలోనే అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి అని అమెరికా అధ్యక్షుడిని కోరాము అని నెతన్యాహు అంటూ ఉన్నారు. అటు జేడీ వాట్సన్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాట్సన్ ఏమంటున్నారో తెలుసా? ఇరాన్లో యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో మాకు తెలియదు అని చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, ఇటు ఫోర్డ్ కావచ్చు, అటు నతాంజ్ కావచ్చు, ఈ రెండు ప్లేసుల్లోనూ అమెరికా ప్రయోగించిన B-2 బాంబర్లతో అత్యాధునిక క్షిపణులను ఉపయోగించి, బంకర్ బస్తాలను ఉపయోగించి, అంటే 62 కిలోమీటర్లు భూమి లోపలికి చచ్చుకుని వెళ్ళిపోయి అక్కడ పేలుడును సృష్టించే అత్యాధునిక క్షిపణులను 6 ఉపయోగించింది, వాటిని పేల్చేసింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇస్ఫహాన్లోనే అత్యధిక నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. ఇస్ఫహాన్లో కేవలం భవనాలను మాత్రమే ధ్వంసం చేశారు. అంటే ఇప్పుడు అమెరికా మరోసారి ఇరాన్పై విరుచుకు పడబోతోంది. అమెరికా మరోసారి ఇరాన్లో విధ్వంసాన్ని సృష్టించబోతోంది అనే సంకేతాలు వస్తూ ఉన్నాయని చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఏం జరగబోతుంది? అసలు మీకేమనిపిస్తోంది? అమెరికా ఎలా ప్రవర్తిస్తుందో తెలిసిన మీరు అమెరికా తీరు గురించి ఏమనుకుంటూ ఉన్నారు? ట్రంప్ వ్యవహార శైలి గురించి తెలిసిన మీరు ఇరాన్ విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడని మీకు అనిపిస్తోంది? నిజంగానే మనం కూడా చూసాం, సద్దాం హుస్సేన్ని అంతమొందించినప్పుడు కూడా, సద్దాం హుస్సేన్ ఉరితీసేటప్పుడు కూడా సద్దాం హుస్సేన్ మీద చేసిన ఆరోపణలు ఏంటి? సద్దాం హుస్సేన్ పెద్ద ఎత్తున అణుబాంబులు తయారు చేశాడు, అణుబాంబులు నిర్వీర్యం చేయాలని అనుకుంటున్నామని అప్పట్లో సద్దాం హుస్సేన్ ఉరితీశారు కదా. ఎంతమందికి గుర్తుంది? సద్దాం హుస్సేన్ ఉరితీసినప్పుడు ఘటన ఎంతమందికి గుర్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సద్దాం హుస్సేన్ ఉరితీసినప్పుడు ఏమన్నారు? ఇరాక్ పెద్ద ఎత్తున అణుబాంబులను తయారు చేసిందే సద్దాం హుస్సేన్ తయారు చేస్తాడన్నారు. కానీ సద్దాం హుస్సేన్ ఉరి తీసిన తర్వాత కానీ, సద్దాం హుస్సేన్ పట్టుకున్నప్పుడు కానీ ఎక్కడా కూడా అణుబాంబులను పట్టుకోలేకపోయారు. అమెరికా అణుబాంబులను స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏం చెప్తూ ఉన్నారు? శుద్ధి చేస్తున్న యురేనియాన్ని దాచారు అని. నిజానికి మీకు గుర్తుందా? ఇప్పుడు ఒక్కసారి ఆపరేషన్ సింధూర్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. మనం పాకిస్తాన్పై దాడి చేసినప్పుడు కిరాణా హిల్స్పై మనం దాడి చేసాం. కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్పై మనం దాడి చేసినప్పుడు, అంటే 10 కిలోమీటర్ల దూరం, కిరాణా హిల్స్ పాకిస్తాన్ అణుస్థావరాలు ఉన్న ప్రదేశం, దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్పై దాడి చేసినప్పుడు, ఎయిర్ బేస్పై దాడి చేసినప్పుడు కిరాణా హిల్స్ వణికింది. కిరాణా హిల్స్లో అణుస్థావరాల నుంచి లీకేజ్ ఏర్పడిందని అటు అమెరికా నుంచి ఒక విమానాన్ని పంపించారు, అటు టర్కీ నుంచి నిపుణులను పంపించారు. ఒకవేళ అణు లీకేజ్ జరిగితే, యురేనియం లీకేజ్ జరిగితే తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి అమెరికా వణికిపోయింది. అప్పుడు కేవలం పాకిస్తాన్ కాదు. మరి ఇప్పుడు ఇరాన్లో అణుస్థావరాలపై దాడి చేసినప్పుడు, అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పుడు లీకేజ్ రాదా? ఇరాన్లో అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పుడు, ఫోర్ట్ కావచ్చు, నతాంజ్ కావచ్చు, అక్కడ అణుస్థావరాలను ధ్వంసం చేస్తే లీకేజ్ రాదా? మరి ఆ లీకేజ్తో ఈ పాటికి ఇరాన్ ఏమైపోయి ఉండాలి? అణుధార్మికత పెద్ద ఎత్తులో వచ్చి ఇరాన్ నాశనం అయిపోయి ఉండాలి కదా. అంటే అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడిలో ఏమీ చేయలేకపోయిందా? అప్పుడు ఇరాక్పై ఏదైతే చేసిందో, పెద్ద ఎత్తున అణు ఆయుధాలు ఉన్నాయని సద్దాం హుస్సేన్ పట్టుకుని ఉరితీసి చంపేసిందో, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అమెరికా అలాగే చెప్తూ ఉందా? ఇంకా ఎక్కడ దాచారో తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు. కార్లలో, ట్రక్కుల్లో యురేనియాన్ని తరలించేశారని చెప్తున్నారు. కార్లలో, ట్రక్కుల్లో, బైకుల మీద, సైకిల్ మీద యురేనియాన్ని తరలించేసే అవకాశం ఉంటుందా? అంత అజాగ్రత్తగా యురేనియాన్ని తరలించే అవకాశం ఉంటుందా? బహుశా ఇరాన్ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఏముంది? ఒక బాంబును చూపించింది, త్వరలో దేవుడు కరుణిస్తే త్వరలో మేము అణుబాంబును తయారు చేయబోతున్నామని. అంటే 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ దాచిపెట్టింది అని ఇజ్రాయెల్ దగ్గర పక్కా సమాచారం ఉంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ తక్కువగా అంచనా వేయలేం.
మొసాద్ ఎవరినైనా టార్గెట్ చేస్తే, ఏ లీడర్నైనా టార్గెట్ చేస్తే ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా ఆ లీడర్ని మొసాద్ లేపేస్తుంది. అంత ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు ఏమంటూ ఉంది ఇజ్రాయెల్, ఏమంటుంది, మాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని దాచిపెట్టిందని చెప్తున్నారు. ఆ 400 కిలోలతో ఎన్ని బాంబులు తయారు చేయొచ్చో తెలుసా? మీకు ఐడియా ఉంటే ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నేను చెప్తున్నాను 10 బాంబులను తయారు చేయొచ్చంట. ఇప్పుడు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియంతో ఇరాన్ 10 అణుబాంబులను తయారు చేయొచ్చంట. ఇరాన్ ఏం చెప్తుంది, మేము ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, మీరు ఒకవేళ ఇలాంటి పని చేస్తే మేము ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇవ్వటం వేరు. ఇరాన్ అనౌన్స్ చేసేసింది, అమెరికా తప్పు చేసేసింది, మేము ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, చరిత్రలో అమెరికా చేసిన తప్పుకు అమెరికా బాధపడాల్సి ఉంటుందని ఇరాన్ అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం ఉంది, మేము అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదు చేశామని నెతన్యాహు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇరాన్పై మరోసారి పెద్ద ఎత్తున దాడికి అమెరికా సిద్ధమవుతుందా? ఇప్పుడు కేవలం తోమాక్ లాంటి మిసైల్స్తో మాత్రమే ఈ ఇస్ఫహాన్ ప్రాంతంలో అమెరికా దాడులు చేసింది. మిగిలిన చోట్ల మాత్రమే, అటు ఫోర్ట్ కావచ్చు, నతాంజ్ కావచ్చు, అక్కడ మాత్రమే అమెరికా ఈ బంకర్ బస్తాలతో దాడి చేసింది. ఇప్పుడు ఈ 400 శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉంది, దాంతో 10 బాంబులను తయారు చేయొచ్చు. కాబట్టి ఇరాన్పై అమెరికా ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున దాడులకు తెగబడబోతోంది అని తెలుస్తూ ఉంది. ఇటు ఇరాన్ కూడా అమెరికాపై పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకుంటాం, మేము సిద్ధం అని చెప్తుంది. దేవుడు కరుణిస్తే మేము అణుబాంబుని తయారు చేయబోతున్నాం అని చెప్తుంది. మరి అసలు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి లక్ష్యం ఏంటి? ఖమైనీని అంతం చేయడమా, ఇరాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడమా, లేదంటే అమెరికా చెప్తున్నట్టుగా, ఇజ్రాయెల్ చెప్తున్నట్టుగా కేవలం ఇరాన్లో ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియంని ధ్వంసం చేయడమేనా? కేవలం యురేనియం ధ్వంసం చేయడమే అని మీరు ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఇరాన్లో యుద్ధం అయిపోయినట్టుగా కనిపించడం లేదు. మనం ఏదైతే చూసామో అమెరికా పెద్ద ఎత్తున నేరుగా తన B-2 బాంబర్లతో ఇరాన్పై విరుచుకు పడిందో, ఇప్పుడు అమెరికా మరోసారి విరుచుకు పడబోతుందా? ఇజ్రాయెల్ చెప్పిన మాటలు వింటూ ఉంటే నిజమని అనిపిస్తూ ఉంది. ఇప్పటికి మనం ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అమెరికా చేసిన దాడుల కారణంగా ధ్వంసమైన ఇరాన్ అణుస్థావరాలుగా చెప్పబడుతున్న ప్రాంతాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరి రాబోయే కొన్ని రోజుల్లో ఏం జరగబోతోంది? ఇప్పటికీ అమెరికా అంటూ ఉంది యుద్ధాన్ని ఆపాలి అనుకుంటే అది ఇరాన్ చేతుల్లోనే ఉంది, మేము చేయాల్సిందంతా చేశాము అని అమెరికా అంటూ ఉంది. అటు ఇజ్రాయెల్ కూడా ఏమంటూ ఉంది, ఒక పక్క గాజాలో యుద్ధం ముగింపు దశకు వచ్చింది, హమాస్ ఉగ్రవాదులు బందీలుగా ఉన్న ఆ బందీలను మాకు అప్పగిస్తే ఇజ్రాయెల్లో యుద్ధం ముగింపు దశకే వచ్చింది అని. కానీ ఇరాన్లో ముగింపు దశకు వచ్చిందని ఎక్కడ అనడం లేదు. ఒక పక్క అంటూనే 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఇరాన్లో ఉంది అని చెబుతూ ఉన్నారు. ఆ మాటలు వింటే మీకు ఏమనిపిస్తోంది? ఇరాన్ దగ్గర ఇంకా 400 కిలోల శుద్ధి చేసిన యురేనియంని ధ్వంసం చేయడానికి ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఏం చేయబోతున్నాయి? ఇప్పటికే అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాలపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా చెప్తోంది. సో ఇరాన్ దగ్గర ఇప్పటికే రాడార్ వ్యవస్థను తప్పించుకొని వెళ్ళి దాడులు చేసే అత్యాధునిక క్షిపణులు ఉన్నాయి. వాటితోనే మొన్న ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా వాటిని అడ్డుకోలేకపోయింది. ఇప్పుడు వాటిని ఉపయోగించి ఈ దేశాలపై దాడులు చేస్తే, ఒకవేళ చేస్తుందేమో అనే అనుమానంతో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ను కూడా ధ్వంసం చేస్తామన్న ఉద్దేశంతో అమెరికా మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేయబోతోందా? ఏమో, ఏ క్షణమైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉంది అని చెబుతున్నారు. అంటే ఇరాన్పై మరోసారి విరుచుకు పడబోతున్నారు అని. ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉండబోతోంది? ఇప్పటికే చైనా, రష్యా అమెరికా చేసిన పనిని తప్పుబడుతున్నాయి. చైనా, రష్యా ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి, అమెరికా దాడులు ఆపాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ అమెరికా మాత్రం ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు. మరోసారి 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం ఇప్పటికీ ఇరాన్ దగ్గర ఉంది అంటే, శుద్ధి చేసిన యురేనియం ఉంది అంటే త్వరలో బాంబులు తయారు చేసేయచ్చు. శుద్ధి చేసిన 400 కిలోల యురేనియంతో ఇరాన్ 10 బాంబులను తయారు చేయొచ్చు. పగతో రగిలిపోతున్న, కసితో రగిలిపోతున్న ఇరాన్ ఆ తయారు చేసిన 10 బాంబులను ఇజ్రాయెల్ పైన, అమెరికా పైన ప్రయోగించే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే అమెరికా బేస్ క్యాంపులు ఎక్కడ ఉన్నాయో వాటిపైన బహుశా ప్రయోగిస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఆ దేశాలతో, సౌదీలో బేస్ క్యాంపులు ఉన్నాయి, మరి సౌదీ పైన మిసైల్స్ని ప్రయోగించే అవకాశం ఉంటుందా? బేస్ క్యాంపుల పైన మిసైల్స్ని ప్రయోగించే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలాగే చేస్తే సౌదీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? కువైట్లో కూడా అమెరికా బేస్ క్యాంపులు ఉన్నాయి. అక్కడ బాంబులను ప్రయోగిస్తే
కువైట్ ఎలా రియాక్ట్ అవుతుంది, టర్కీలో కూడా ఉన్న టర్కీ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు కేవలం రష్యా ఇటు చైనా మాత్రం ఇరాన్పై దాడిని ఖండిస్తున్నాయి. కానీ ఆ దేశాలు డైరెక్ట్గా ఇరాన్కు పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చి అమెరికా ప్రయోగించే యుద్ధ విమానాలకు ఎదురు వెళ్ళి నిలబడే పరిస్థితి ఉంటుందా? గతంలో అంటే మనం చూసాం 1971లో పాకిస్తాన్కి మనకి వార్ జరుగుతున్నప్పుడు మనం బంగ్లాదేశ్ని సెపరేట్ చేసే సమయంలో రష్యా ఒక వార్ నౌకను మనకు పంపించింది. గుర్తుందా? ఎంతమంది గుర్తుందో ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అప్పుడు మనపైకి అమెరికా వార్షిప్ను పంపించింది. భారత్ పైకి వ్యతిరేకంగా భారత్పై యుద్ధం చేయడానికి. అమెరికాని బుద్ధిని సహజంగా నమ్మలేం. చాలా సందర్భాల్లో అమెరికా బుద్ధి గోడ మీద పిల్లిలా ఉంటుంది, ఎటు దూకుతుందో చెప్పలేం. అలాంటిది ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నాడంటే నిమిషానికో మాట మాట్లాడే ట్రంప్ ఏ క్షణానికి ఎలా ఆలోచిస్తాడో చెప్పలేం. కాబట్టి అప్పట్లో మన మీదకే వార్ నౌకను పంపిస్తే రష్యా ఒక అడ్డంగా ఒక వార్షిప్ను పంపించి భారత్పై యుద్ధం చేస్తే మాపై యుద్ధం చేసినట్టే అని అమెరికా అప్పుడు మనకి నిలబడింది. అందుకే అమెరికా మనకి శాశ్వత రష్యా మనకి శాశ్వత మిత్రుడయ్యింది. ఇప్పుడు రష్యా ఇరాన్పై దాడులను ఖండిస్తుంది. కానీ మనం తటస్థంగానే ఉన్నాం. ఏ దేశానికి మనం సపోర్ట్ చేయడం లేదు, ఏ దేశానికి వ్యతిరేకంగానే వెళ్ళడం లేదు, మనం తటస్థంగానే ఉన్నాం. కానీ రష్యా చైనా మాత్రం ఇరాన్ దాడులను ఖండిస్తూ ఉన్నారు. కానీ నేరుగా ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ అమెరికా మరోసారి ఇరాన్పై విరుచుకు పడితే ఏదైనా దేశాలు ఇరాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ 400 కేజీల శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ దాచిపెట్టిందని చెప్తున్నారు. ఈ దాచిపెట్టిన యురేనియం కోసం అంటూ అమెరికా మరోసారి బహుశా దాడులు చేసే అవకాశం ఉంది. ఆ దాడుల తీవ్రత, ఆ దాడుల పర్యవసానం ఎలా ఉంటుందో అనే భయాన్ని కూడా ఇప్పుడు ప్రపంచం వ్యక్తం చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరోసారి అమెరికా ఇరాన్పై విరుచుకుపడే అవకాశం ఉందా? అలా విరుచుకుపడితే జరిగే పర్యవసానాలు ఏంటి? ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారా? ఇప్పటికే మనం చూసాం ఇస్ఫహాన్ పై కూడా బంకర్ బస్తర్ లాంటి బాంబులను ప్రయోగించే అవకాశం ఉందా? ఇప్పటివరకు మొన్న జరిగిన దాడిలో మనం చూసాం నతాంజ్, ఫోర్డ్ ఈ 2 ప్లేసుల్లోనూ బంకర్ బస్తర్ బాంబులను ప్రయోగించింది. ఇస్ఫహాన్లో మాత్రం తోమహక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఇప్పుడు ఇస్ఫహాన్లో ఈ బంకర్ బస్తర్ లాంటి బాంబులను ప్రయోగించే అవకాశం ఉందా? ఈ ఖమేనీని ఎక్కడ దాచిపెట్టారు అనేది వెతకటానికే అమెరికా ప్రయత్నం చేస్తుందా? ఇప్పటికే ఇజ్రాయెల్ అనుకుంటూ ఉంది ఖమేనీని హతం చేస్తే ఇరాన్ పూర్తిగా మన చెప్పు చేతలోకి వచ్చేసినట్టు అని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు శుద్ధి చేసిన యురేనియం పేరుతో ఖమేనీని హతం చేసే దిశగా అమెరికా ఇజ్రాయెల్ పావులు కదుపుతూ ఉన్నాయా? మొన్న ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఏమీ పట్టలేకపోయారా? నిజానికి మనం ఒక్కసారి కిరాణా హిల్స్ సంఘటన మరోసారి మనం గుర్తు చేసుకుంటే కిరాణా హిల్స్లో మనం వేసిన బ్రహ్మోస్ దెబ్బకే కిరాణా హిల్స్ వణికిపోయాయి. ధార్మికత లీక్ అవుతుందని అన్నారు. మరి ఏకంగా అణుస్థావరాన్ని బంకర్ బస్టర్స్ లాంటి బాంబులతో కొట్టేస్తే ఇరాన్లో ఈ పాటికి ఎంత యురేనియం లీక్ అయి ఉండాలి, ఎంత రేడియేషన్ వ్యాప్తి చెంది ఉండాలి? మరి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? నిజానికి ఫోర్డ్, నతాజ్లో ఏం జరిగింది? యురేనియం శుద్ధి చేసే కర్మాగారాలపై దాడి చేశారా, లేదా యురేనియాన్ని వేరే చోటికి నిజంగానే ఇరాన్ తరలించిందా? ఆ పేరుతో ఇప్పుడు అమెరికా మరోసారి దాడి చేయబోతుందా అనే ఒక ప్రశ్న, ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తానికి యుద్ధం అయిపోలేదు. ఇరాన్పై అమెరికా మరోసారి దాడికి సిద్ధమవుతుంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికా అధ్యక్షుడు కూడా దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు అని భావిస్తున్నాను అని నెతన్యాహు అంటున్నారు. మరి ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరోసారి ఇరాన్పై సృష్టించబోయే ఆ విధ్వంసం ఎలా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.